ఈరోజు మనం నేషనల్ మూమెంట్లో గాంధీ గారి పాత్ర, మహాత్మా గాంధీ పాత్ర గురించి మనం తెలుసుకుందాం. అంటే స్వతంత్రోద్యమంలో, స్వతంత్ర సాధనలో మహాత్మా గాంధీ పోషించినటువంటి పాత్ర ఏంటి, ఆయన కంట్రిబ్యూషన్ ఎంత, ఆయన ఫిలాసఫీ ఏంటి, ఆయన సత్యాగ్రహం అంటే ఏంటి, ఇది మహాత్మా గాంధీ గురించి జనరల్గా ఈ నేషనల్ మూమెంట్లో వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మహాత్మా గాంధీ అండ్ హిజ్ రోల్ ఇన్ ద నేషనల్ మూమెంట్ ఆఫ్ ఇండియా. భారతీయ స్వతంత్రోద్యమంలో గాంధీ గారు ఎటువంటి పాత్రను పోషించారనే దాని గురించి చెప్పుకునే ముందు, మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2వ తారీఖున 1869 అక్టోబర్ 2వ తారీఖున పోర్బందర్లో జన్మించాడని మీరు చాలా కాలం నుంచే చదువుకుంటున్నారు, వింటున్నారు. హై స్కూల్ దగ్గర నుంచి ఆ విషయం మీరు వింటూనే ఉంటారు. మనకి సెలవు దినం కూడా ఉంది కాబట్టి ఈ మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2వ తారీఖున. సో ఆ విధంగా అయినా గుర్తుంటుంది, కానీ సంవత్సరం తర్వాత ఊరు, రాష్ట్రం అవి గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమందికి పట్టించుకోరు. పోర్బందర్లో, గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో జన్మిస్తాడు మహాత్మా గాంధీ. గాంధీ చిన్నతనం నుంచి అతని తాలూకా యాక్టివిటీస్ గురించి మనకు చాలా కథలుగా వినిపిస్తూ ఉంటారు. అతను సత్యమనే మాట్లాడతాడు. ఏ చిన్నప్పటి నుంచి హరిశ్చంద్రుడు లాంటి కథలు అతని మీద చాలా ప్రభావాన్ని చూపించాయని మనం వింటూ ఉంటాం. హరిశ్చంద్రుడి తాలూకా, మరి హరిశ్చంద్రుడు ప్రాణం తీసుకోవడానికైనా ఇష్టపడతాడు, కానీ అబద్ధం ఆడడానికి ఇష్టపడాడు కదా. సో అటువంటి ఆ పురాణ కథలన్నీ కూడా గాంధీ జీవన విధానంపై ప్రభావాన్ని కలిగి ఉన్నాయని చెప్తారు మామూలుగా. ఇతను ఈ గుజరాత్లో దివాన్ ఆ, సహాయం మేరకు బ్యారిస్టర్ చదవడానికి వెళ్తాడు ఇంగ్లాండు. బ్యారిస్టర్ అంటే లా, అంటే లా డిగ్రీ కోసం లా చదవడానికి లండన్ వెళ్ళి అక్కడ కూడా కఠోరమైన నిష్ఠతోటే ఉండి తను లాను పూర్తి చేసుకొని భారతదేశానికి వస్తాడు. లాను పూర్తి చేసుకున్న తర్వాత అయితే లా పూర్తి చేసిన తర్వాత ఏమవుతారు, లాయర్ అవుతారు కదా. మరి లా చేసిన తర్వాత గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చాక 1893లో, ఆ నోట్ చేసుకోండి, అది 1893లో దక్షిణాఫ్రికాకి ఒక తోటల యజమాని ఒక ఆయన అతన్ని కేసు పని మీద తీసుకుని వెళ్తాడు. గాంధీ గారిని ఒక కేసు నిమిత్తం దక్షిణాఫ్రికాకి వెళ్తాడు. అయితే వెళ్ళే మార్గంలోనే మనకి ఒక కథ వినిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. గాంధీ గారు ఆ ట్రైన్ ప్రయాణం గురించి, ఆ ఎపిసోడ్ గురించి మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. గాంధీ గారి తాలూకా ఆ ట్రైన్ ప్రయాణం ఏంటది, గాంధీ గారు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కారని. అయితే అప్పుడు ఆంగ్లేయులు ఫస్ట్ క్లాస్ బోగీలన్నీ కూడా ఆంగ్లేయులు మాత్రమే. ఆంగ్లేయులు అంటే మేము తెల్లవాళ్ళు, అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నది తెల్లవాళ్ళే, వాళ్ళు ఆంగ్ల జాతికి చెందిన వాళ్ళే, ఇంగ్లాండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. అయితే ఈ తెల్ల వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ డిపార్ట్మెంట్లో ఏసీ బోగీల్లో వాళ్ళు ప్రయాణం చేస్తారు. అందులోకి ఎవరిని కూడా ఎలౌ చేయరు. అయితే గాంధీ గారు చదువుకున్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నప్పుడు అందులో ఎందుకు నాకు కూర్చోవడానికి అర్హత లేదు అనే విషయాన్ని మహాత్మా గాంధీ దాన్ని ఆచరించాలి, అందరూ భయపడినట్టుగా మనం ఎందుకు భయపడాలి, నా హక్కు అది అనే ఉద్దేశంతో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ఫస్ట్ క్లాస్ బోగి ఎక్కగానే ఎవరితను, ఎంత ధైర్యం ఇతనికి, మన కంపార్ట్మెంట్ మన పక్కన కూర్చోవడానికి ఒక బ్లాక్ పీపుల్, ఒక బ్లాక్ సిటిజన్ మన బోగి ఎక్కుతాడా అని అతన్ని బయటికి తోసేశాడని. బయటికి తోసేసినప్పుడు అప్పటికే అతని తాలూకు అనుభవం, జాత్యహంకారం అనేది ఎంత తీవ్రంగా ఉందో దక్షిణాఫ్రికాలో అనేది తన మొదటి అనుభవమే. ఒక విధంగా దక్షిణాఫ్రికా వెళ్తుండగానే జరిగిన సంఘటన ఇది ట్రైన్లో. సో రాబోయే కాలంలో
దక్షిణాఫ్రికాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అతనికి. ఆ విధంగా దక్షిణాఫ్రికా చేరుకున్న తర్వాత దక్షిణాఫ్రికాలో పరిస్థితులు ఏమిటి, దక్షిణాఫ్రికాలో పరిస్థితులు ఎలా ఉంటాయి, దక్షిణాఫ్రికాలో ప్రపంచానికే ఒక వింత ప్రవర్తనని, ఒక వింత ఆచారాలని, ఒక వింత జాత్యహంకారాన్ని పరిచయం చేసినటువంటి దేశం దక్షిణాఫ్రికా. మనకి దక్షిణాఫ్రికా అనగానే గుర్తొచ్చేది ఎవరు జనరల్గా? దక్షిణాఫ్రికా అంటే నల్లజాతి నెల్సన్ మండేలా. నెల్సన్ నెల్సన్ మండేలా మనకు గుర్తొస్తాడు. అతను 27-28 సంవత్సరాల పాటు జైల్లో ఉంటాడు. అక్కడే పుట్టి పెరిగినటువంటి, సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగినటువంటి బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బ్లాక్ జాతీయులు, నల్ల జాతీయులు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టింది గవర్నమెంట్. 27-28 సంవత్సరాలు జైల్లోనే ఉంచేసింది. ఆ తర్వాత విడుదల అవుతాడు. 27 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదల అవుతాడు. గొప్ప పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి, బ్లాక్ పీపుల్ లీడరు, కఠోర దీక్ష కలిగినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. అతని పేరు చెప్తేనే ఒక రకమైనటువంటి స్ఫూర్తి అందరిలో వస్తుంది. అంత కఠోరమైనటువంటి దీక్ష ఎలా చేయగలిగాడు, జైల్లో అన్ని సంవత్సరాలు స్వతంత్రం కోసం, బ్లాక్ పీపుల్ హక్కుల కోసం ఎలా భరించాడు అక్కడ అని అనిపిస్తుంటుంది. సో ఎనీహౌ, దక్షిణాఫ్రికా అనేది జాత్యహంకారానికి నిదర్శనం. జాత్యహంకారానికి నిదర్శనం దక్షిణాఫ్రికా. జాత్యహంకారం అంటే ఏంటి మీకు వివరిస్తాను. జాత్యహంకారం అంటే దాన్ని ఇంగ్లీష్లో అపార్థీడ్ అంటారు. రాసుకోండి, అది ఇంగ్లీష్లో అపార్థీడ్. అపార్థీడ్ అంటే జాత్యహంకారం, అది జాతి విచక్షణ. కరెక్ట్ స్పెల్లింగ్ అయితే, కరెక్ట్ ట్రాన్స్లేషన్ జాతి విచక్షణ. అంటే బ్లాక్ పీపుల్ ఎటువంటి హక్కులు లేకుండా చాలా నికృష్టమైన జీవితాన్ని అనుభవించారు. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. అంటే అక్కడ పరిపాలకులు చాలా మైనారిటీ పీపుల్ అయినటువంటి ఆంగ్ల జాతికి చెందిన తెల్లవాళ్ళు, మైనారిటీ పీపుల్ వాళ్ళు. మెజారిటీ 80% అందరూ కూడా బ్లాక్ పీపులే. అసలు ఒరిజినల్గా వాళ్ళు అక్కడ దక్షిణాఫ్రికాకి వ్యాపారం, ఏవో కొన్ని వనరుల నిమిత్తం అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. వీళ్ళు ఐరోపా ఖండం నుంచి సెటిల్ అయ్యి అక్కడ లోకల్ పీపుల్ మీద పెత్తనం చేస్తూ పరిపాలన వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. లైక్ ఇండియా కూడా అంతే కదా. ఇండియాకు కూడా వ్యాపార నిమిత్తం కోసం వచ్చి ఇక్కడ రాజ్యాల మధ్య ఉన్నటువంటి, ఇక్కడ స్వదేశీ రాజుల మధ్య ఉన్న అనైక్యతను అవకాశంగా తీసుకొని ఇక్కడ అందరి రాజుల్ని ఓడించి మొత్తం భారతదేశాన్ని అంతటినీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు కదా. మహారాష్ట్ర యుద్ధాలు 3 చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించారు. ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం చేసి బెంగాల్ను ఆక్రమించుకున్నారు. 4 మైసూర్ యుద్ధాలు చేసి మైసూర్ను ఆక్రమించుకున్నారు. హైదరాబాద్ నిజాం తన కంట్రోల్లోనే ఉంచుకున్నారు. ఓకే, ఆ తర్వాత మొఘల్ చక్రవర్తులను పూర్తిగా లొంగదీసుకొని వాళ్ళని పక్కకి నెట్టేసి ఢిల్లీని ఆక్రమించారు. ఈ విధంగా ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి భారతదేశాన్ని ఎలాగైతే ఆక్యుపై చేశారో, అదేవిధంగా దక్షిణాఫ్రికాలో కూడా లోకల్ పీపుల్ని లొంగదీసుకొని వాళ్ళే పాలకులుగా మారి, అంతటితో సరిపోయిందా అంటే లేదు, జాత్యహంకారం భయంకరంగా చూపించారు అక్కడ. ఉదాహరణకి వైట్ పీపుల్ అంటే తెల్లవాళ్ళు నడవడానికి ఒక ఫుట్పాత్, ఇప్పుడు రోడ్డుకి అటు ఇటు నడవడానికి ఫుట్పాత్లు ఉంటాయి. నల్లవాళ్ళు నడవడానికి ఒక ఫుట్పాత్, బ్లాక్ పీపుల్ నడవడానికి, అంటే అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు నడవడానికి ఒక ఫుట్పాత్. అంటే మనం రోడ్డు పక్కన నడుస్తాం కదా ఫుట్పాత్, ఆ ఫుట్పాత్లో వాళ్ళు నడిచే ఫుట్పాత్ మీద వీళ్ళు నడవకూడదు. అలా నడిస్తే వాళ్ళు శిక్షింపబడతారు. మరి అన్యాయం అది. రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ మీద కూడా వాళ్ళు నడిచే మార్గంలో వీళ్ళు నడవకూడదు. వంతెనలు ఉంటాయి చిన్న చిన్న నదుల మీద, ఆ వంతెనలు కూడా వాళ్ళు నడిచే వంతెన మీద వీళ్ళు నడవకూడదు. అంటే వాళ్ళకో వంతెన, వీళ్ళకొక వంతెన. అర్థమైందే? హోటల్స్ ఉన్నాయంటే ఆ హోటల్స్ కూడా బ్లాక్ పీపుల్కి వేరే హోటల్స్, వైట్ పీపుల్కి వేరే హోటల్స్. వాళ్ళు వెళ్ళే హోటల్స్కి వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే తన్ని తోసేస్తారు బయటికి సెక్యూరిటీ గార్డ్స్. అంతేకాకుండా రాత్రి 8 గంటలు దాటితే ఎవరు బయటికి వెళ్ళడానికి, సంచరించడానికి వీల్లేదు దక్షిణాఫ్రికాలో. బ్లాక్ పీపుల్ ఎవరు కూడా సర్టన్ టైం 8 కల్లా అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, బయటికి ఎవరు రావడానికి వీల్లేదు. అలా వచ్చినట్టయితే చట్టాన్ని ఉల్లంఘించినట్టు,
వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇలాగ హోటల్స్, సినిమా హాళ్ళు, వంతెనలు, ఫుట్పాత్లు వాళ్ళకొకటి, వీళ్ళకొకటి. అంటే వాళ్ళు నడిచే ఆ చిన్న ఫుట్పాత్ మార్గంలో కూడా వాళ్ళు నడవడం ఇష్టం లేదని అంత అహంకారంతోటి, అంత అసహించుకొని బ్లాక్ పీపుల్‌ని పక్కకి నెట్టారనమాట. అంత జాత్యహంకారం ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో సతీ సహగమనం ఉన్నది. అది ఏ ప్రపంచంలో ఎక్కడ ఉండదది. మరి ఇండియాలో సతీ సహగమనం అనే దురాచారాన్ని ఎలా కొనసాగించారో, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ జాత్యహంకారాన్ని అంతలాగా చూపించారు. జాత్యహంకారం అంత భయంకరంగా చూపించిన దేశం మరెక్కడా లేదు. గాంధీ గారు అక్కడ అటువంటి పరిస్థితుల్లో అక్కడికి ఎంటర్ అయ్యడం జరిగింది. గాంధీ గారు అక్కడ ఎంటర్ అవ్వగానే పరిస్థితులంతా గమనించారు. ఇక్కడ జరుగుతున్న భయంకరమైనటువంటి జాత్యహంకారాన్ని ఎలాగ ఎదుర్కోవడం, ఇక్కడ ప్రజల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందేంటి, వీళ్ళు ఇంత నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారా. అక్కడ భారతీయులు కూడా చాలామంది ఉన్నారు. భారతీయులు కూడా దక్షిణాఫ్రికాలో, శ్రీలంకలోను, ఇండోనేషియా ఇటువంటి దేశాలకి వలసపోయారు భారతీయులు చాలామంది. ఏదో ఇండెంచర్డ్ లేబర్ అని, అంటే బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీ తోటల్లోనే పనిచేస్తామని బాండెడ్ లేబర్ అనమాట. బాండ్ రాసి మరి అక్కడికి ఉద్యోగాల కోసమని అక్కడికి వెళ్ళిపోయారు చాలామంది. అంటే జీవనోపాధి కోసం, ఉద్యోగం కాదు అది, బ్రతుకు తెరువు కోసం. భారతదేశంలో చాలామంది చేనేత వస్త్రకారులు ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులతో, అదే వస్త్రాలతో తట్టుకోలేక ఇక్కడ ఈ వస్త్రకారులందరూ తమ వృత్తిని కోల్పోయారు. అలాగే బ్రిటిష్ వారు ఈ భూమి శిస్తు విధానాలు, జమీందారీ విధానం, రైతువారీ విధానం, తర్వాత మహల్వారీ విధానాలు ప్రవేశపెట్టి రైతుల్ని పీడించి తిన్నారు. వీళ్ళు భూములను అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్ముకున్న తర్వాత లేబర్గా మారిపోయారు. వీళ్ళు వాళ్ళ పొలాల్లో వాళ్ళే లేబర్గా మారిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు బ్రతకడం ఎలాగా? ఎన్నాళ్ళు కూలీలుగా ఇక్కడ బ్రతుకుతారు? ఈ అవకాశాలు కూడా లేక ఈ తోట పనుల్లో తేయాకు తోటలని, కాఫీ తోటలని, పొగాకు తోటలు, ఇలా రకరకాల తోటల్లో పనిచేయడం కోసం బాండెడ్ లేబర్గా వెళ్ళిపోయేవారు భారతీయులు చాలా దేశాలకి. అలాగే అప్పట్లో బర్మా, రంగూన్ కూడా వెళ్ళిపోయారు కొంతమంది ప్రవాస భారతీయులు. అక్కడ సెటిల్ అయ్యి ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకా అక్కడ కొంతమంది పూర్వీకులు అక్కడే చచ్చిపోయారు. అలాగే శ్రీలంకలోను, దక్షిణాఫ్రికాలోను భారతీయులు అనేక మంది వలసపోయారు ఈ విధంగా బాండెడ్ లేబర్గా. అంటే భారతీయులు కూడా దక్షిణాఫ్రికాలో నానా ఇబ్బందులు పడుతూ లేబర్గా అక్కడ బ్రతుకుతూనే ఉన్నారు. సో వీళ్ళ పరిస్థితులు గమనించినటువంటి మహాత్మా గాంధీ అక్కడ ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవాలి. ఈయన చాలా ధైర్యవంతుడు. చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తాడు కానీ మహా మేధావి, మహా మొండి. అంత ఈజీగా లొంగడు, భయపడ్డు గాంధీ. అక్కడ సత్యాగ్రహాన్ని మొట్టమొదట ప్రయోగం చేద్దామని అనుకుంటాడు. తన ఫిలాసఫీలో భాగమైనటువంటి సత్యాగ్రహం, అదే అక్కడ ప్రయోగాత్మకంగా ప్రయోగించాలని అక్కడ ఫోనిక్స్ ఫార్మ్ అని, అంటే ఇక్కడ సబర్మతి ఆశ్రమం లాగా అక్కడ ఫోనిక్స్ ఫార్ము, టాల్స్టాయ్ ఫార్మ్ అని 2 ఆశ్రమాలు స్థాపిస్తాడు. నోట్ చేసుకోండి, ఫోనిక్స్ ఫార్ము, టాల్స్టాయ్ ఫార్ము. ఇవి అక్కడ ఏర్పాటు చేసి అందులో చేరినటువంటి సార్ మళ్ళీ సార్ చెప్పండి సార్. హలో, ఫోనిక్స్ సార్ ఫార్మ్ మళ్ళీ ఒకటి, ఫోనిక్స్ ఫార్మ్ ఒకటి, టాల్స్టాయ్ ఫార్మ్ ఒకటి. సార్ వినిపించ ఫోనిక్స్ ఫార్మ్ అమ్మ, ఫోనిక్స్, PHONIX, ఫోనిక్స్ ఫార్మ్, FARM ఫార్మ్. ఇంకోటి టాల్స్టాయ్ ఫార్మ్, టాల్స్టాయ్ ఫార్మ్. ఇవి ఆశ్రమాలు. ఇక్కడ సత్యాగ్రహం అంటే ఏంటో తన అనుచరులకి ట్రైనింగ్ ఇస్తాడు ముందు. సత్యాగ్రహాన్ని ఎలాగ, దాని తాలూకు పవర్ ఏంటి, ఎలాగ ఆచరించాలి, దానికి ఉన్న బలం ఎటువంటిది అనేది తన ఫాలోవర్స్కి, తన అనుయాయులకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్రయోగాత్మకంగా సత్యాగ్రహాన్ని, అక్కడ బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ గాంధీ గారు సత్యాగ్రహం ప్రారంభిస్తారు. ఏంటి సత్యాగ్రహం అంటే? అంటే సత్యాన్ని ఆగ్రహించడం, కోరుకోవడం, సత్యాన్ని కోరడం, పూర్తిగా అహింసను పాటించడం, సత్యాన్ని ఆచరించడం. సత్యాన్ని ఆచరించడం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యం ఆడరాదు.
అహింసను కూడా వీడకూడదు. అంటే ఇప్పుడు మనకి తరచూ వినిపిస్తున్న డైలాగ్, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలనేది ఉంది కదా. ఏంటంటే అందులో ఫిలాసఫీ భాగం ఎదుటి మనిషి మానసికంగా అతన్ని మార్చడం. ఇప్పుడు ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి కొడతాడు, మూడోసారి కొడతాడు. ఇక నాలుగోసారి యువతల వ్యక్తి అవతల వ్యక్తుల మీద తిరగబడకపోతే, అంటే దెబ్బలు తిన్న వ్యక్తి తిరగబడకపోతే అవతల వ్యక్తికి 1, 2, 3 దెబ్బలు కొట్టిన తర్వాత ఏమవుతుంది? పాపం అనిపిస్తుంది. వీడు తిరగబడితే వాడు ఎన్నైనా కొట్టగలడు. కానీ ఇటు నుంచి తిరుగుబాటు లేకపోవడం వల్ల అతని మానసిక పరివర్తనలో మార్పు వస్తుంది. మానసిక ప్రవృత్తిలో. అనవసరంగా తప్పు చేశానేమో, ఇతను అమాయకుడిలా ఉన్నాడు, ఇతన్ని అన్యాయంగా కొట్టామేమో అనే ఒక భావన అవతల వ్యక్తిలో రావాలి. అందుకు భరించగలగాలి. అంటే అంత శక్తి, ఓర్పు, సహనం ఉండాలి. సత్యాగ్రహం పాటించేవాడికి సహనం, ఓర్పు ఉండాలి. ఎట్టి పరిస్థితిలో హింసకు దిగకూడదు. సత్యాన్నే పలకాలి. సత్యం మాత్రమే జీవనంగా భావించాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా ఎంతటి గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా సరే సత్యాగ్రహానికి లొంగాల్సిందే అనే సిద్ధాంతం మీద సత్యాగ్రహాన్ని పాటిస్తాడు. పాటించి అక్కడ భయంకరంగా ఉన్నటువంటి కొన్ని చట్టాల మార్పు కోసం వాళ్ళ తరపున పోరాటం చేస్తాడు. ఎన్నో లాఠీ దెబ్బలు తింటారు కానీ అస్సలు చలించలేదు. సో గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినా సరే తను పట్టించుకోలేదు, తనేం భయపడలేదు. అక్కడ అధికారులకి లా అండ్ ఆర్డర్ గురించి, లా గురించి, చట్టాల గురించి దీనికి బాగా తెలుసు కాబట్టి తన వాదన పటిమతోటి, తన తెలివితేటలతోటి, న్యాయశాస్త్రం మీద ఉన్నటువంటి తన అవగాహనతోటి అధికారుల్ని అలా నిలబెట్టేసేవాడు అనమాట తన వాదనతో. ఎదుటి వ్యక్తిని మాట్లాడుకుంటా చేసే గొప్పతనం, అంటే గొప్ప లా తెలిసిన వ్యక్తి, గొప్ప దీక్ష. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తను అనుకున్నది సాధించే వరకు లొంగని మనిషి కాబట్టి అక్కడ బ్రిటిష్ వాళ్ళ తాలూకా చట్టాలను వ్యతిరేకించి బ్రతికి బట్టకట్టడం అంటే కష్టమే. కానీ గాంధీ గారు అక్కడ కొన్ని చట్టాలు మార్పు చేయడానికి తన సత్యాగ్రహం ద్వారాగానే సాధించాడు. అక్కడ బ్లాక్ పీపుల్ మీద అన్యాయంగా ఉన్నటువంటి కొన్ని 8 దాటితే అక్కడ తిరగకూడదని, కొంతమందికి ఓటు హక్కు లేకపోవడం, ఐడెంటిటీ కార్డులు ఇష్యూ, కొన్నిటి మీద తన సత్యాగ్రహం చేసి అక్కడ ప్రజలకు కొన్ని హక్కులు కలుగజేస్తాడు. అయితే ఇక్కడ దక్షిణాఫ్రికాలో తనుగా ఈ ఆంగ్లేయులు లేదా తెల్లవాళ్ళని ఎదుర్కొంటున్న తీరు, అక్కడ గాంధీ గారు ఈ సత్యాగ్రహం చేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న లాఠీ ఛార్జీలు కానీ, జైల్లో కోర్టులో వాదనలు కానీ, ఇవన్నీ ఇండియాకి ఎప్పటికప్పుడు ఆ వార్తలు తెలుస్తూనే ఉండేవి. పత్రికల ద్వారాగా ఇక్కడ భారతదేశంలో అక్కడ జరుగుతున్న సంఘటనలు తెలుస్తూ ఉండేవి. అప్పుడు గాంధీ గారు అంటే ఎవరో, గాంధీ భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ బ్రిటిష్ వాళ్ళని ధీటుగా ఎదురిస్తున్నాడనే విషయం ఇక్కడ నాయకులకి, ఇక్కడ ప్రజలకి, చాలామందికి పత్రికల ద్వారా కూడా తెలిసేదనమాట. సో ఎనీహౌ అక్కడ అదంతా ముగించుకొని మళ్ళీ భారతదేశానికి తిరిగి వస్తాడు గాంధీ. తిరిగి రాగానే ఇక్కడ అతనికి పొలిటికల్ గురువుగా భావించిన ఎవరు పొలిటికల్ గురువు? గాంధీ గారి పొలిటికల్ గురువు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే రాగానే గాంధీ గారికి ఒక సలహా ఇస్తాడు. ఏంటో సలహా అంటే, ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి లేదా స్వతంత్రోద్యమంలోకి దిగడం అంత సరైన ఇది కాదు. నీకు అసలు భారతదేశం మీద ఒక అవగాహన రావాలి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు తెలియాలి, కష్ట నష్టాలు తెలియాలి. పేదరికం ఎలా ఉంది, ఎంతమంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగుని నివసిస్తున్నారు, ఎంతమంది మురికివాడల్లో నివసిస్తున్నారు, 3 పూట్ల అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొత్తం భారతదేశం తాలూకా ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలి. ముందు నువ్వు స్థితిగతులు తెలుసుకున్న తర్వాత ఒక అవగాహన వస్తుంది నీకు భారతదేశం మీద. ఆ తర్వాతే నువ్వు నేషనల్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టాలని అతను సలహా ఇస్తాడు, గోపాలకృష్ణ గోఖలే. ఆ సలహాను తీసుకొని గాంధీ ముందు భారతదేశాన్ని అంతటినీ పర్యటిస్తాడు. ట్రైన్లో అన్ని ప్రాంతాలు తిరుగుతాడు. ప్రజలు ఎలాగా, ఎన్ని నికృష్టమైన జీవితం, ఎంత పేదరికంలో బ్రతుకుతున్నారు, బ్రిటిష్ వాళ్ళ తాలూకా దోపిడీ విధానాలకి గురైపోయినటువంటి భారతీయుల తాలూకా స్థితి చూసి కన్నీటి పర్యంతం అయ్యి మొత్తం అంతా తిరిగి వచ్చాక ఒక అవగాహన వస్తుంది అప్పుడు భారతదేశం మీద. వీళ్ళ కోసం ఏం చేయాలి, ఏం చేసినా తక్కువేమని అనిపించి అప్పుడు 1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపిస్తాడు. ఇది కొంతమంది ఆల్రెడీ రాసుకున్నారు, రాసుకోలేని వాళ్ళు రాసుకోండి.
సబర్మతి ఆశ్రమం 1916లో స్థాపిస్తాడు. సబర్మతి ఆశ్రమం ఎందుకు ఇది? ఇక్కడ కూడా గాంధీ అనుయాయులు తన ఫాలోవర్స్కి సత్యాగ్రహం గొప్పతనం, దాన్ని ఆచరించే విధానం, ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి, సత్యాగ్రహంలో వచ్చేటప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కొని బ్రిటిష్ వాళ్ళు తలదించాలని, వాళ్ళ పొగరు దించాలి, వాళ్ళ చట్టాలని అంటే ప్రజలకి అప్రెసివ్ లాస్ ఏవైతే ఉన్నాయో, ప్రజలను అణిచివేసే చట్టాలు ఏవైతే ఉన్నావో అవి రద్దు చేయాలంటే సత్యాగ్రహం ఒకటే ఆయుధం అని చెప్పి, మరి దాని గురించి ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి తన అనుయాయులందరికీ కూడా సబర్మతి ఆశ్రమంలో ట్రైనింగ్ ఇస్తాడనమాట. శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ. సో గాంధీ గారు ఆ విధంగా అయితే ఈ మధ్యలో 1909లో హింద్ స్వరాజ్ అనే బుక్ రాస్తాడు. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హింద్ స్వరాజ్ 1909లో హింద్ స్వరాజ్ అనే బుక్. అందులో తన ఫిలాసఫీ, తన అంటే గ్రామీణ స్వరాజ్యం గురించి, రామరాజ్యం గురించి, స్వరాజ్యం అంటే మీనింగ్ ఏమిటి, భారతీయులు కోరుకుంటున్న స్వరాజ్యం అంటే ఏమిటి, గాంధీ అభిప్రాయం ఏంటి స్వరాజ్యం మీద, గ్రామీణ స్వరాజ్యం అంటే ఏమిటి, రామరాజ్యం అంటే ఏంటి, అది అతని తాలూకు వ్యూస్ అన్నీ కూడా ఈ హింద్ స్వరాజ్ అనే బుక్లో రాస్తాడు. ఆ తర్వాత గాంధీ గారి తాలూకా ఆత్మకథ ఒకటి ఉంది కదా, అది అందరూ మీకు తెలిసిందేమో, చాలామంది తెలుసు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాలని తెలుగులో కూడా రాసుకోండి. సత్యంతో నా ప్రయోగాలు. ఈ గ్రంథ రచన ఎవరిది అని ఏమైనా బిట్టడినప్పుడు తెలుగులో కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి ప్రయోగాలు అంటున్నారని. సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే ఎక్కువ మందికి పరిచయం అయినటువంటి పదం ఈ బుక్ పేరు ఇంగ్లీష్లోనే, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని. ఇది సడన్గా ఎండ్ అయిపోతుంది కదా, ఆత్మకథ సంపూర్తి కాదు. సడన్గా ఇప్పుడు గాడ్సే చేతిలో చనిపోయిన వరకు ఆత్మకథ కొనసాగుతుంది అనమాట. 1948 వరకు కొనసాగుతుంది ఇది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆత్మకథ. ఓకే. సో గాంధీ గారు భారతదేశ పరిస్థితుల మీద అవగాహన చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ తాలూకా నైజం, బ్రిటిష్ దోపిడీ విధానాలు, వాళ్ళు అవలంబించే విధానం, అణచివేత విధానాలు అన్నీ అవగాహన చేసుకున్నటువంటి గాంధీ గారు మొట్టమొదట చంపారణ్ సత్యాగ్రహం కదా, చంపారణ్ సత్యాగ్రహం 1917. చంపారణ్ సత్యాగ్రహం. ఇక్కడ నీలిమందు తోటల పెంపకం గురించి ఈ సమస్య గతంలో ఇవి చెప్పాను ఒకసారి మళ్ళీ వినండి, వినలేని వాళ్ళు కొత్తగా వింటారు. చంపారణ్ సత్యాగ్రహం బీహార్లో చంపారణ్ అనే ప్రాంతంలో నీలిమందు తోటలు పెంపకానికి సంబంధించిన సమస్య ఇది. నీలిమందు తోటలు అంటే దేనికి ఇవి అంటే, అప్పట్లో బట్టలకి రంగు వేయాలంటే సింథటిక్ కలర్స్ కనిపెట్టలేదు. అప్పుడు సింథటిక్ కలర్స్ అనేవి కనిపెట్టలేదు. ఇప్పుడంటే రకరకాల కలర్స్ తోటి మనకి షర్ట్లు అన్నీ ఎవ్రీథింగ్, అన్ని రకాల బట్టలు కూడా రకరకాల డిజైన్స్తో వచ్చేస్తున్నాయి. కానీ అప్పట్లో లేదు, తెల్లటి వస్త్రాలే. దానికి రంగు కావాలంటే నీలిమందు కావాలి. నీలిమందు తోటలు భారతీయ రైతులు పండించేవాళ్ళు. అయితే ఆ పంటలను పండించడానికి అడ్వాన్స్ ఇచ్చి పండిన తర్వాత కొనుగోలు చేసే వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ ప్లాంటర్స్. అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులే ప్లాంటర్స్. అంటే రైతులకి పెట్టుబడి ఇస్తారు, నీలిమందు తోటలు పండించమని రైతుల మీద ఒత్తిడి చేస్తారు. పండించిన తర్వాత మార్కెట్లో డిమాండ్ సప్లై ఆధారంగా ఏర్పడిన ధర కాకుండా కేవలం వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన రేటు ఇచ్చి రైతులను దోచుకునేవారు. అంటే రేటు వాళ్ళే నిర్ణయించేవారు. రైతులకి కావాల్సిన గిట్టుబాటు ధర ఉండేది కాదు. బలవంతంగా రైతుల చేత పండించడం, బలవంతంగానే వాళ్ళు ఏదో తక్కువ ధర ఇచ్చే పట్టుకెళ్ళిపోవడం చేసేవారు. దీనివల్ల ఆహార కొరత వచ్చేది, ఆహార పంటలు పండించడానికి వీలు పడేది కాదు. క్షామ పరిస్థితులు వచ్చేవి. ఒక్కొక్కసారి క్షామ పరిస్థితులు తీయాలంటే తీయ మరి. ఓకే. ఈ నీలిమందు తోటలు
బలవంతంగా రైతుల చేత పండించడం అన్యాయం ఇది. దీనికి ఒక పేరుంది. ఏంటది? తెంకతీయ పద్ధతి అంటారు. తెంకతీయ సిస్టమ్. ఆ పేరేంటి? తెంకతీయ సిస్టమ్. ఈ సిస్టాన్ని రద్దు చేయమని రైతులు గగ్గోలు పెడతారు. రైతులు గోల పెడతారు. ఎందుకు ఎలాగా? ఇది చాలా అన్యాయం. అసలు ఈ నీలమంది తోటలు మేము పండించం. మాకు ఇది గిట్టుబాటు ధర లేదు. మాకు ఇష్టము లేదు. దీనికి బదులుగా ఆహార పంటలు వేసుకుంటే కనీసం 3 పూటలు తిండైనా తింటాం. మాకు మాత్రం ఇది ఇష్టం లేదు మాకు అని వీళ్ళు గోల పెడతారు. పట్టించుకునేవాడెవడు? రైతుల్ని బలవంతంగా కర్రలతో కొరడాలతో కొట్టడం, చెట్టుకి కట్టేయడం, గొడవల్లో కిడ్నాప్ చేసి నిర్బంధించడం, ఇలాగ నానా హింసలకు గురి చేసి బలవంతంగా పండించేటట్టు చేసేవారు యూరోపియన్ ప్లాంటర్స్. వీళ్ళకి పోలీసుల మద్దతు ఉండేది. పోలీసులు జమీందారుల మద్దతు ఉండేది. వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా చెప్పేవారు తప్ప రైతులకు అనుకూలంగా ఉండేది కాదు పరిస్థితి అక్కడ. సో మరి ఇంత దారుణమైన పరిస్థితుల నుంచి గట్టెక్కడం ఎలాగా? అప్పుడు గాంధీ గారు దక్షిణాఫ్రికాలో అవలంబించిన ఈ సత్యాగ్రహం, అతని లీడర్షిప్, అతను సాధించిన విజయాలు, అతని తాలూకా సామర్థ్యము, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే తీరు, ఇవన్నీ కూడా గాంధీ గారి గురించి విన్నారు కాబట్టి అందరూ వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి గాంధీ గారిని సహాయం చేయమని అడుగుతారు. అప్పుడు గాంధీ గారు స్వయంగా వెళ్ళి అక్కడ సత్యాగ్రహాన్ని ప్రారంభించి బ్రిటిష్ అధికారులు లొంగి వచ్చేలాగా రైతులందరినీ కూడా స్ట్రైక్ చేసి ఎవరు కూడా పండించం ఎట్టి పరిస్థితుల్లో అని, ఏం చేస్తారో చేసుకోండి అని రైతులందరికీ అండగా నిలబడి అక్కడ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇది పై అధికారుల దృష్టికి వెళ్తుంది, గవర్నర్ దృష్టికి వెళ్తుంది. తర్వాత గవర్నర్ జనరల్ వరకు ఈ ఇష్యూ వెళ్ళినప్పుడు ఇక చేసేది లేక అందరు యూనిటీ చూసి గవర్నమెంట్ భయపడి ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది. ఆ ఎంక్వైరీ కమిషన్ అనంతరం రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ తెంకతీయ పద్ధతిని రద్దు చేయాల్సిందిగా గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి ఈ దోపిడీ జరుగుతుంది, దీన్ని రద్దు చేయడమే సబబని చెప్పి గవర్నమెంట్ కూడా భావించి రైతుల తిరుగుబాటు పెరుగుతుందేమోనని ఈ తెంకతీయ పద్ధతిని రద్దు చేసేస్తారు. రైతులకి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఓకే. ఇంకా తర్వాత కేడా సత్యాగ్రహం 1918లో కేడా, ఇది గుజరాత్లో కేడా అనే ప్రాంతంలో, కేడా ఒక డిస్ట్రిక్ట్ స్థాయి ఇది పరగణ అది. ఆ కేడాలో రైతులందరూ కూడా పన్నులు చెల్లించలేమని గత 3 సంవత్సరాలుగా పన్ను అసలు పంటలు పండలేదు, పన్నులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో పన్నులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో రైతులందరూ మొరపెట్టుకుంటారు. మళ్ళీ గాంధీ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు హెల్ప్లెస్ అయిపోయారు. ఇంటి మీద పడి జప్తు చేయడం, సామాన్లు పట్టుకుపోవడం, శిస్తు కట్టకపోతే, లేకపోతే కొన్ని సందర్భాల్లో చెట్టుకి కట్టి కొట్టడం, లేదా పశువులు తోలుకుపోవడం, ఇంట్లో ఉన్న గిన్నెలు కూడా పట్టుకుపోవడం, ఈ విధంగా ఇంటి మీద పడి జప్తు చేసేవాళ్ళు. రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. పన్నులు కట్టాలంటే డబ్బులు లేవు, బ్రతకడానికే డబ్బులు లేవు, పన్నులు ఎక్కడ కడతారు? మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ గాంధీ గారు సహాయం కోరినప్పుడు గాంధీ గారు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి అంతా గమనించి చట్టాలన్నీ వెలికి తీస్తే ఒక చట్టం ప్రకారం ఏంటంటే వరుసగా 2 సంవత్సరాలు పంట పండకపోతే, వరుసగా 2 సంవత్సరాలు పంట పండకపోతే శిస్తు నుంచి మినహాయింపు ఇమ్మని ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని వెలికి తీసి ఇది బ్రిటిష్ అధికారులకు తెలియజేసి, ఈ చట్ట ప్రకారం గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి పంటలు సరిగా పండలేదు కాబట్టి శిస్తు మినహాయింపు ఇచ్చి తీరాలని గాంధీ గారు గట్టిగా మళ్ళీ అక్కడ సత్యాగ్రహాన్ని ప్రారంభించి ఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ విధంగా అందులో ఎంక్వైరీ కమిటీ వేసినప్పుడు ఆ ఎంక్వైరీ కమిటీలో తను కూడా సభ్యుడిగా ఉంటాడు. అప్పుడు పరిస్థితి అంతా గమనిస్తే గత 3 ఏళ్ళ నుంచి కూడా పంటలు పండలేదని నిజ నిర్ధారణ అయింది. ఆ చట్టం ప్రకారం 2 ఏళ్ల పాటు పంటలు పండకపోతే మినహాయింపు ఎలాగైతే ఉంటుందో ఆ మినహాయింపును అనుసరించి, ఆ చట్టాన్ని అనుసరించి ఆ శిస్తు రద్దు చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్, అంటే మొత్తం 3 చేస్తాడు. అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్. అహ్మదాబాద్లో, బాంబేలో కదా టెక్స్టైల్ మిల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఎక్కువగా పండేది గుజరాత్, మహారాష్ట్రలో కదా. టెక్స్టైల్ మిల్స్ కూడా మహారాష్ట్ర బాంబేలోను, అహ్మదాబాద్లోనే ఎక్కువ ఉంటాయి. అహ్మదాబాద్లో మిల్ వర్కర్స్ అందరూ కూడా, అదే మిల్ ఓనర్స్ అందరూ కూడా ఎక్కువ మంది అయితే భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు, ఓనర్స్ కూడా అక్కడ. సో గాంధీ గారు అంటే కొంత గౌరవం కూడా ఉంది వాళ్ళకి. అయితే మిల్ వర్కర్స్ అందరూ కూడా చాలా కాలం నుంచి జీతాలు పెంచలేదు, బోనస్లు ఇవ్వలేదని మళ్ళీ గాంధీ గారితో మొరపెట్టుకుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు కనీసం పెరగలేదు, చాలని ఆ జీతాలతోటే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారని ఇదంతా గమనించి
అక్కడ మొట్టమొదటిసారి ఇంకా హంగర్ స్ట్రైక్ చేస్తాడు. ఫస్ట్ హంగర్ స్ట్రైక్ స్టార్టెడ్, నిరాహార దీక్ష మొట్టమొదట ఈ అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ కోసం సపోర్ట్గా చేస్తాడు ముందు. అది రాసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ కొన్ని అలాగా వింటూ కొన్ని రాసుకోవాలి. మరి సార్ ఏ ఇయర్లో అండి? 1918 రా. అదే సంవత్సరం రెండు జరుగుతాయి. ఏది? కేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్. ఆ వర్కర్స్కి మద్దతుగా గాంధీ గారు ఏకంగా నిరాహార దీక్ష కూర్చుంటాడు శిబిరం వేసి. తప్పనిసరిగా జీతాలు పెంచాల్సిందే, బోనస్ ఇవ్వాల్సిందే అని గాంధీ గారు పట్టుబట్టి కూర్చుంటారు, ఆహారం కూడా తీసుకోకుండా. అప్పుడు మిల్ యజమానులు ఎక్కువ మంది భారతీయులు కూడా ఉన్నారు. గాంధీ గారు అంటే గౌరవం కూడా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి ఇతనికి గాంధీ గారి కోరిక మన్నించి 35% జీతాలు పెంచడానికి అంగీకరించారు. వాళ్ళు 35% హైక్, వర్కర్స్ జీతాలు పెంచడానికి వాళ్ళు అంగీకరించడంతో ఇది అహ్మదాబాద్ మిల్ వర్కర్ స్ట్రైక్ కూడా విజయవంతమైంది గాంధీ గారికి. సో అప్పుడే అహ్మదాబాద్ వర్కర్స్ యూనియన్ స్థాపిస్తాడు. మొట్టమొదటి యూనియన్ అది అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ యూనియన్ అని అప్పుడే స్థాపిస్తాడు గాంధీ. సో ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది గాంధీయన్ పాలిటిక్స్. ఫస్ట్ ఫేజ్ ఇది. అంటే దక్షిణాఫ్రికాలో అతని తాలూకు అనుభవాలు, ఆ తర్వాత ఈ చంపారణ్ సత్యాగ్రహం, తర్వాత కేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్ వర్కర్ స్ట్రైక్లో నిరాహార దీక్ష, ఇదంతా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది గాంధీ. గాంధీ గారు అలా స్లోగా పాపులర్ అయ్యారనమాట. అక్కడ దక్షిణాఫ్రికాలో అతని తాలూకా సామర్థ్యం తెలుసుకున్న వాళ్ళు, ఇంకా మిగతా తెలియని వాళ్ళు చాలామంది కామన్ పీపుల్కి, అంటే పత్రికలు చదివి అక్షరాస్యత లేని వాళ్ళకి గాంధీ గారి గురించి తెలియదు యాక్చువల్గా. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్కే తెలుసు. తర్వాత సామాన్య ప్రజలు కూడా మొత్తం తెలిసిపోయింది. ఇతరు సాధించినటువంటి ఇనీషియల్ విక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సంఘటనలు మూడు కూడా గాంధీకి సామాన్య ప్రజల్లో పాపులారిటీ పెరిగింది. ఇతని తారక నిరాడంబరత్వం మెయిన్. నిరాడంబరం ఆడంబరాలు ఉండవు, ఆర్భాటం ఉండదు, చాలా సింపుల్గా ఉంటాడు. అక్కడ నలుగురు కూర్చునేటప్పుడు వాళ్ళకి అవి ఇవి అందించడంలో కూడా కనీసం మొగమాట పడ్డు, ఒక వర్కర్ లాగే తిరుగుతాడు. ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి గాంధీ గారు సామాన్య ప్రజలను ఆటోమేటిక్గా ఆకట్టుకుంటారు. ఓకే, ఈ సామాన్య ప్రజలు ఎప్పుడైతే ఆకట్టుకున్నాడో పాపులర్ లీడర్ అవుతాడు ఆటోమేటిక్గాను. ఎప్పుడైతే సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఆదరిస్తారో వాళ్ళే పాపులర్ లీడర్స్. ఇప్పుడు ఉదాహరణకి సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి. సినిమా యాక్టర్లో క్లాసికల్ యాక్టర్స్ కంటే మాస్ యాక్టర్సే ఎక్కువ మంది పాపులర్ అవుతారు. ఇప్పుడు చిరంజీవి అని, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మాస్ అట్రాక్ట్ చేస్తారు. మాస్ వాళ్ళే పెద్ద హీరోలు అవుతారు. అక్కడ రజనీకాంత్, తమిళనాడులో రజనీకాంత్ మాస్ హీరో. అంటే సామాన్య ప్రజలకు ఇష్టపడిన యాక్టరే ఎక్కువ మంది చేత ఆదరింపబడతాడు. అతనే సూపర్ స్టార్లు అవుతారు. అలాగే నాయకుల్లో కూడా ఏంటంటే సామాన్య ప్రజల్ని ఆకట్టుకున్నవాడే నిజమైన నాయకుడు. ఎందుకంటే ఎక్కువ మంది సామాన్య ప్రజలే చదువుకున్న వాళ్ళు. ఈ లాయర్సు, డాక్టర్సు, టీచర్సు, బ్యాంకర్సు, ట్రేడర్స్, ఇటువంటి వాళ్ళందరూ 10% కంటే ఎక్కువ మంది ఉండరు సమాజంలో. మిగిలిన వాళ్ళందరూ కామన్ పీపులే. అందుకని ఇతని తాలూకా సింప్లిసిటీ, ఇతని తాలూకా సాధించిన విజయాలు, నిరాడంబరత్వం, సామాన్య ప్రజల తాలూకా కష్టాలను చాలా ఓపికగా వినగలిగే శక్తి, వాళ్ళకి నిజమైన సలహా ఇవ్వడం, కష్టాల్లో ఉంటే స్వయంగా వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం, ఇవన్నీ సామాన్య ప్రజల్ని బాగా ఆకట్టుకోవడం జరిగింది. అందువలన హీ బికేమ్ వెరీ పాపులర్ లీడర్ అయిపోయాడు మామూలుగా. సో ఇది ఫస్ట్ ఫేజ్. ఇక సెకండ్ ఫేజ్ అనబోయేటప్పటికి 1990 నుంచి నేషనల్ పాలిటిక్స్లోకి అడుగు పెడతాడు అనమాట. అప్పటి వరకు లోకల్ ఇష్యూసే ఇవన్నీ కూడా. ఈ చంపారణ్, ఖేడా, అహ్మదాబాద్ ఇవన్నీ లోకల్ ఇష్యూస్. నేషనల్ పాలిటిక్స్లో ఫస్ట్ అడుగుపెట్టింది రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా గాంధీ గారు అడుగుపెట్టారు. సో అది తెలియాలి. అంటే గాంధీ నేషనల్ పాలిటిక్స్లో ఏ ఇష్యూలో ఫస్ట్ ఎంటర్ అయ్యాడు అని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ వస్తుంది మామూలుగా. రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ఫస్ట్ టైం నేషనల్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతాడు గాంధీ. అది రాసుకోండి.
రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ఫస్ట్ టైం గాంధీ ఎంటర్డ్ ఇంటూ మెయిన్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్. ఏంటి రౌలత్ చట్టాలు? రౌలత్ చట్టాలంటే రౌలత్ అనే ఒక హైకోర్టు జడ్జి ఈ రౌలత్ చట్టాలను రూపొందిస్తాడు. రౌలత్ అతని పేరు. ఏంటప్పటికి ఈ అంటే అదే మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగింది. 1916లో హోమ్ రూల్ మూవ్మెంట్ కూడా జరిగింది. దేశవ్యాప్తంగా అనేక సభలు, ఉపన్యాసాలు, చర్చలు, సంప్రదింపులు, ప్రజా ఉద్యమాలు, అనిబిసెంట్ని అరెస్ట్కి నిరసనగా చాలామంది ఉద్యమాలు చేయడం, నేషనల్ లీడర్లు అందరూ కూడా కొంత లా అండ్ ఆర్డర్ కొంచెం అదుపు తప్పడం, ఏం ఆ ప్రపంచ యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి ఇండియాలో. దానివల్ల ప్రజలు చాలా అశాంతికి గురయ్యారు. కొనుక్కోవడానికి అంటే తిండి గింజలు కూడా కరువయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో సమాజంలో కొంత అన్రెస్ట్ ఉంది. ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు బ్రిటిష్ గవర్నమెంట్ మీద. ఈ పరిస్థితిలో ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యమాలు లేస్తున్నాయి. అలాంటి ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం రౌలత్ చట్టాలను రూపొందించింది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ రౌలత్ చట్టాలు ఏంటంటే ఫస్ట్ రౌలత్ చట్టం వల్ల నష్టం ఏం జరిగిందంటే మనకి వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయారు. దాన్ని హెబియస్ కార్పస్ అంటాం. మనకి రిట్లు ఉన్నాయి కదా, ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహార హక్కులని రిట్స్ ఉన్నాయి. ఆ రిట్స్లో హెబియస్ కార్పస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ హెబియస్ కార్పస్ హక్కునే రద్దు చేసింది అది. ఎలా అంటే ఇప్పుడు హెబియస్ కార్పస్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లోగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలి. అంతేగాని అరెస్ట్ చేసేసి వారాల తరబడి అక్కడ ఏదో వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తూ హింసిస్తూ నిజం రాబడుతున్నాం, మేము లోపలే ఉంచామంటే కుదరదు. 24 అవర్స్లోగా అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో కారణం తెలుపుతూ కోర్టు ముందు నిలబెట్టాలి. అది హెబియస్ కార్పస్. అది వ్యక్తులకి ఇచ్చే హక్కు. అది దాన్నే వాళ్ళు రద్దు చేస్తారు. రౌలత్ చట్టం ప్రకారం అనుమానం ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేసేవచ్చు. ఎన్నాళ్ళైనా సరే వాళ్ళ డీటెన్షన్లో ఉంచవచ్చు. అంటే బయటికి చెప్పకుండా ఎన్నాళ్ళని నిర్బంధించవచ్చు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇళ్లను సోదా చేయొచ్చు. మరి ఇవంతా కూడా చాలా దారుణం. ఈ చట్టాలు వ్యక్తిగత హక్కును కోల్పోవడమే కాకుండా వాళ్ళు అనుమానం ఉన్నదాని పేరు మీద ఎవడైతే నేషనల్ లీడరో బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో నీ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, లేకపోతే నువ్వు దేశద్రోహం, నువ్వు మాట్లాడే విధానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ఏదో కారణం చెప్పి అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకి వచ్చేసింది. అనుమానం ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అంట. అనుమానం ఉన్న ఏ ఇల్లునైనా సెర్చ్ చేయొచ్చు. వితౌట్ సెర్చ్ వారెంట్ లేకుండానే సెర్చ్ చేయొచ్చు. ఇది దారుణం. అందుకని ఈ రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. అదే ఏంటది? రౌలత్ చట్టాలకు వ్యతిరేక ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో గాంధీ గారు ఫస్ట్ టైం హర్తాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా ఒక ప్రొసెషన్ తీపిస్తాడు. దీనికి వ్యతిరేకంగానే 1919 ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ చెప్పుకున్నాం కదా. అది ఒకటే గేట్ ఉంటుంది, చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది. ఈ రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలందరూ సమావేశం అవుతారని, అంతేకాకుండా సత్యపాల్ కిచ్లు అనే 2 పంజాబీ నాయకుల్ని అరెస్ట్ చేసింది గవర్నమెంట్. వాళ్ళని విడుదల చేయమని, సత్యపాల్ కిచ్లు అనే 2 నాయకులు వాళ్ళ విడుదల కోసం రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలందరూ కూడా అంటే నిరాయుధులుగా ఎటువంటి ఆయుధాలు లేకుండా అక్కడ శాంతియుతంగా సమావేశం జరుపుతున్నప్పుడు జనరల్ ఓ డయ్యర్ అనే అధికారి, జనరల్ ఓ డయ్యర్ వితౌట్ ఎనీ ప్రొవొకేషన్ అంటే ఎటువంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపితే అనేక మంది చనిపోవడం ఇదంతా జరిగింది. తొక్కిసలాట్లో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, కాల్పుల్లో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ గవర్నమెంట్ విమర్శలకు గురైంది ఇది దారుణమైన సంఘటనకి. సో దీని మీద హంటర్ కమిషన్ కూడా వేయడం జరిగింది. హంటర్ కమిషన్ ఇంకోటి కూడా ఉంది, కానీ దీని పేరు హంటర్ కమిషనే. అంటే జలియన్ వాలాబాగ్ ట్రాజడీ మీద దీనికి కారణం ఏంటి, ఎవరు తప్పు ఉంది ఇందులో అనే నిజ నిర్ధారణ కోసం కమిటీని వేయడం జరిగింది. అది హంటర్ కమిషన్. దీన్ని భారతదేశం అంతటా కూడా నిరసన జ్వాలలు వచ్చాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే తనకిచ్చినటువంటి నైట్హుడ్ అనే బిరుదుని తిరిగి ఇచ్చేస్తాడు గవర్నమెంట్కి. నైట్హుడ్ అనే బిరుదు
రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ బిరుదుని నిరసన తెలియజేస్తూ ఈ సంఘటనకు నిరసనగా తిరిగి ఇచ్చేస్తాడు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెట్టే. రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ ఏ సందర్భంలో బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేశాడు, లేదా జలియన్ వాలాబాగ్ ట్రాజడీ జరిగిన సంవత్సరం, తేదీ, జలియన్ వాలాబాగ్ సమావేశం ఎందుకోసం ఏర్పాటైంది, రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా, దీని మీద వేసిన కమిషన్ ఏంటి, హంటర్ కమిషన్, ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి జనరల్ ఓడయ్య. డయ్యర్, జనరల్ ఓ డయ్యర్. ఇవన్నీ మీకు పనికొస్తాయి, అవన్నీ నోట్ చేసుకోండి. ఓకే, మరి క్లాస్ తర్వాత మళ్ళీ దీని తర్వాత కొనసాగిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఏదైనా ఒక చెత్త అదే చిత్తు బుక్ లాంటి దాని మీద కాకుండా కొంచెం ఒక మంచి నోట్స్ దాంట్లో రాసుకొని దాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఈ నేషనల్ మూమెంట్ అంతా ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు.